యోబు జీవితంలో ఒక మాట వచ్చేసింది. అనకూడదు. యోబు గారు ఏమంటున్నాడంటే, అప్పటివరకు బాగున్నాడు, భక్తిగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు. ఫ్రెండ్స్కి ఎప్పుడైతే ఆన్సర్ చేస్తున్నాడో తన భక్తిలో ఒక అడుగు దిగిపోయేలా అంటున్నాడు. అమ్మకు అనవసరంగా పుట్టాను, చీకట్లో అనవసరంగా పుట్టాను, ఆ చీకట్లోనే మాయగా ఉన్నప్పుడే మా అమ్మ గర్భం నుంచి నేను రాలిపోతే బాగున్ను, అసలు పిండంగా నేను ఉండకపోతే బాగున్ను, మా అమ్మ నన్ను కనకపోతే బాగున్ను, బర్త్డే అనేది నాకు లేకపోతే బాగున్ను, వెలుగుని నేను చూడకపోతే బాగున్ను. ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ తన ఫ్రెండ్స్కి ఆన్సర్ చేస్తున్నప్పుడు దేవుడు సరిగ్గా సుడిగాల్లో ప్రత్యక్షమయ్యాడు. ఏమైంది? 38వ వచనం చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మిగిలిన అధ్యాయాలు చదవండి. 38వ అధ్యాయం చదవండి, మొదటి వచనం. అప్పుడు యెహోవా సుడిగాల్లో నుండి ఎలాగూ యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొని నేను నీకు ప్రశ్న వేయదును, నీవు దానికి తెలియచెప్పు. యోబుని తిడుతున్నాడు. ఎవడో తెలుసా? లే, బూడిదలో కూర్చుని బూడిద జలుకుని రకరకాల పరిస్థితులు. లే యోబు, శ్రమలు వస్తే కృంగిపోతావా? ఫ్రెండ్స్ అడిగితే పిచ్చి మాటలు మాట్లాడతావా? ఏడుస్తూ కూర్చొని బూడిదలో కూర్చుని నడుతున్నాను యోబు, లేచి నీ బెల్ట్ సరి చేసుకో అన్నాడు. నీ నడుము బిగించుకో, స్ట్రాంగ్ ఉండు. శ్రమలు వస్తే కృంగిపోతావేంటి? శ్రమలు వస్తే బాధపడతావేంటి? నిలబడు, స్ట్రాంగ్ ఉండు. యోబు, నేను అడుగుతున్నాను, సరదాగా క్వశ్చన్ పెట్టుకుందాం, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చెప్తావా అన్నాడు. ఏం ప్రశ్నలు అడుగుతావు ప్రభు అంటే, ఆ ప్రశ్నలు అడుగుతున్నారు చూడండి. నువ్వు బాధపడుతున్నావేంటి, ఇబ్బంది పడుతున్నావేంటి, అసలు జ్ఞానం లేని మాటలు చెప్పి నిన్ను చెరుపుచున్న వీడెవడు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పుకుంటూ పోతే నీ జ్ఞానం పోద్ది, నీ విశ్వాసం పోద్ది, నీ భక్తి పోద్ది. నువ్వు ఏడుస్తూ కూర్చుంటావు. అడిగితే లోకం రకరకాల మాటలు అంటుంది. శ్రమలు వచ్చినప్పుడు దాన్ని కృంగిపోతావా? నా పుట్టికి అనవసరం అంటావా? రకరకాల మాటలు మాట్లాడు. లే, స్ట్రాంగ్గా ఉండు, నడుము బిగించుకున్నాడు. నిలబడినప్పుడు నీకు వివేకం కలిగి ఉన్న చెప్పు. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఆ క్వశ్చన్స్ ఏంటో తెలుసా? భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పు అన్నాడు. నక్షత్రాలు ఎప్పుడు పుట్టాయో చెప్పు. ఉదయ నక్షత్రాలు ఏకంగా కూడినప్పుడు దేవదూతలందరూ ఆనందించినప్పుడు జయధ్వని చేసినప్పుడు దాని మూలరాతను వేసిన వాడు ఎవడో చెప్పు. గాఢాంధకారం దాని పొత్తుకొట్లకు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావో చెప్పు. వెలుగుకు మూలం ఎక్కడో చెప్పు. అడుగుతున్నా చూడండి. బాధలు ఉన్న వాడి దగ్గరికి తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు వచ్చి అడుగుతున్నాడు, నేను అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పు. అంటే బాధలు ఉన్నవాడి దగ్గరికి వచ్చినప్పుడు బాధపడకరా అంటే బాగుంటుందా? ప్రశ్నలకు సమాధానం చెప్పరా అంటే బాగుంటుందా? మీకు అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తానేమండి. ఎవరైనా బాధపడుతున్నాడు అనుకోండి, వాడి ఇంటికి మనం వెళ్ళామనుకోండి, వెళ్ళిన తర్వాత బాధపడకరా, సర్లేరు ఇంకా శ్రమలు వస్తే పోతాయి, మనం ధైర్యంగా ఉండాలంటే బాగుంటుంది. సర్లే బాధపడకరా, ఈ కచ్చిపు తీసుకుంటే బాగుంటుంది. లేదా ఇది ఇలా ఉండరా, నీ దగ్గర మేము ఉన్నది నీళ్ళు తాగు అంటే బాగుంటుంది. అలా అనకుండా దేవుడు వచ్చి ఆ బాధపడుతున్నాడు దగ్గరకు వచ్చి అన్నాడట, భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పు అన్నాడంట. మీరు ఎవరింటికన్నా వెళ్ళి బాధపడుతున్నాడు దగ్గరికి వెళ్ళి ఇదే ప్రశ్న మీరు అడగండి. బిడ్డలందరూ చచ్చిపోయిన ఇంటికి వెళ్ళి మీరు చనిపోయిన ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఓదార్పు కొరకు భూమి ఎప్పుడు పుట్టింది, నక్షత్రాలు ఎప్పుడు పుట్టాయి అని అడగండి. అలా ఏమంటారండి? 2 నిమిషాలు ఎక్కడ ఉన్నంత నువ్వు ఎందుకు పుట్టా చెబుతావు అంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అడుగుతాను, ఓదార్పుకి భూమి ఎప్పుడు పుట్టింది, నక్షత్రాలు ఎప్పుడు పుట్టాయి, వెలుగు ఎప్పుడు పుట్టిందని అడిగితే వాళ్ళు ఏమంటారు? పైనుంచి కింద పిచ్చెక్కింది ఇడికి జిగ్గే క్వశ్చన్లు అడుగుతాడు అనుకుంటారు. కానీ మనకి పిచ్చిగా ఉంటుంది. కానీ రైట్గానే అడుగుతాను. ఎందుకు అడుగుతాను తెలుసా? నువ్వు ఎందుకు అడుగుతున్నావు అంటే, యోబు నీ జీవితాన్ని ఎక్కడి నుంచే చూస్తున్నావు నేను అడుగుతున్నాను. నీ జీవితంలో ఒక ప్రశ్న అడుగుతున్నాను, భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పండి. ఎందుకు అడుగుతున్నాను అంటే, భూమి అనేది ఉంటేనే ప్రపంచం ఉంది, ప్రపంచం అనేది ఉంటేనే దేశాలు ఉన్నాయి, దేశాలు అనేవి ఉంటేనే ఆ దేశంలో నువ్వున్నావు, నువ్వన్నవాడు ఉంటేనే ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలో నువ్వున్నావు. అక్కడ రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు, దిగువ స్థాయిలో నువ్వు, అక్కడ ఒక ఇల్లు, ఆ ఇంట్లో సంసారం నీవు. ఎంత నడుస్తుందే, ఎంత భూమి ఎక్కడుందో తెలుసా? ఈ శూన్యంలో ఉందో యోబు. భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పు. నువ్వేమనుకుంటున్నావు అంటే, నేను పుట్టకపోతే బాగున్నా అంటున్నావు. నువ్వు పుట్టాలంటే ముందు ఏం పుట్టాలి తెలుసా? భూమి పుట్టాలి. వెలుగు లేకపోతే బాగున్నట్టున్నావు. వెలుగు ఎప్పుడు పుట్టిందో చెప్పు. చీకట్లో రాలిపోతే బాగున్నావు. మీ అమ్మ గర్భంలో చీకట్లో రాలిపోతే అన్నావే. అసలు చీకటి ఎప్పుడు పుట్టిందో తెలుసా? వెలుగు ఎప్పుడు పుట్టిందో తెలుసా? భూమి ఎప్పుడు పుట్టిందో తెలుసా? నక్షత్రాలు ఎప్పుడు పుట్టాయో తెలుసా? వీటి పుట్టికే నీకు తెలియనప్పుడు నీ పుట్టుక కోసం ఎందుకు మాట్లాడుకుంటున్నావు? ఎందుకు యోబుకి సమాధానం చెప్తున్నాడు తెలుసా? నువ్వు చీకట్లో రాలిపోతే బాగున్నావు. గుర్తుపెట్టుకో, చీకటికి వెలుగు పుట్టించినప్పుడు నేనున్నాను యోబు, మర్చిపోకు.
చీకటి పుట్టినప్పుడున్నాను, వెలుగు పుట్టినప్పుడున్నాను, భూమి పుట్టినప్పుడున్నాను, నక్షత్రాలు పుట్టినప్పుడున్నాను. అంటే వెలుగు పుట్టినప్పుడున్న నేను, చీకటి పుట్టినప్పుడున్న నేను, నక్షత్రాలు పుట్టినప్పుడున్న నేను, నువ్వు పుట్టినప్పుడు కూడా ఉన్నాను. ఆ రోజున్న నేను ఈ రోజున్నాను, ఈ రోజున్న నేను రేపుంటాను. నీ జీవితంలోకి ఎన్ని శ్రమలు వచ్చినా నేనున్నానన్న సంగతి నువ్వెందుకు మర్చిపోతున్నావు? భూమి ఎప్పుడు పుట్టినని ఎందుకు అడుగుతున్నాడు? భూమి పుట్టినప్పుడు నువ్వు లేవు, నేనున్నాను. వెలుగు పుట్టినప్పుడు నువ్వు లేవు, నేనున్నాను. చీకటి పుట్టినప్పుడు నువ్వు లేవు, నేనున్నాను. నక్షత్రాలు పుట్టినప్పుడు నువ్వు లేవు, నేనున్నాను. నువ్వు అప్పటికి పుట్టలేదు. ఇదేది పుట్టక ముందే ఆ రోజున్న దేవుడిగా నేను చెప్తున్నాను. ఆ రోజున్నాను, ఈ రోజున్నాను, రేపు కూడా నీతో ఎల్లకాలం ఉంటాను. ఎందుకు ఇలా గాలి మాటలు, లూజు మాటలు మాట్లాడుతున్నావు యోబు అని అడిగాడు. మొత్తం దేవుడు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు. మాట్లాడగా అప్పుడు యోబుకి అర్థమైన 42వ అధ్యాయంలో అంటున్నాడు చూడండి. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను, నువ్వు సమస్త క్రియలను చేయగలవనియు నీ ఉద్దేశం ఏది నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరర్ధకము చేయువాడు వీడెవడు? అలాగ వివేచన లేని వాడినై నేను ఏమి ఎరగగా నా బుద్ధికి మించిన సంగతుల గురించి మాట్లాడుతూనే నేను మాట్లాడగోరుచున్నాను. దయచేసి నా మాటలు ఆలకించు. ఇప్పుడు అర్థమైంది యోబుకి. ఏమర్థమైంది? శ్రమలు అనుభవించినప్పుడు, ఇబ్బంది అనుమతించినప్పుడు, ఇవన్నీ అనుమతించినప్పుడు అంటున్నాడు, దేవా నాకెందుకు శ్రమలు వచ్చి ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నేను అనుకుంటున్నాను నేను బాగున్నాను, నాకేంటిలే అనుకున్నాను నా ఫ్రెండ్స్కి ఆన్సర్ చెబుతూ. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ప్రభువా, ఇప్పుడు నాకు అర్థమైంది నాకెందుకు అనుమతించావంటే నేను మంచోడిని అనుకునే ఫీలింగ్ కూడా నీ దృష్టికి మంచిది కాదు. ఇది తీసేయడానికి యోబు జీవితానికి ఏమనుమతించాడో తెలుసా? శ్రమలు, చెప్పండి, బాధలు, ఇబ్బందులు, సమస్యలన్నీ దేవుడు అనుమతించాడు. ఎందుకు అనుమతించావు ప్రభు అంటే నిన్ను నేను ఇంకా సంపూర్ణంగా మార్చడానికే అనుమతించాను. ఇప్పుడు చెప్పండి, శ్రమలు ఎందుకు అనుమతిస్తాడు దేవుడు అంటే మనం శ్రమ పడితే ఆయన సంతోషించడానికి కాదండి, మనల్ని ఇంకా భక్తిగా మార్చడానికి. మన జీవితాల్లోకి నష్టాల కష్టాలు ఎందుకు అనుమతిస్తాడంటే ఆయన సింహాసనం మీద కూర్చుని మనం బాధపడుతుంటే పకపకా నవ్వడానికి కాదండి. మరి ఎందుకు అనుమతిస్తున్న ప్రభు అంటే దేవుడు అన్నాడు మిమ్మల్ని బట్టి నేను సంతోషించడానికి. ఒక ప్రశ్న నేను ముగించేస్తున్నా, ఒక ప్రశ్న చెప్పి, మరి యోబు 10 మంది పిల్లలు చనిపోవడం కూడా దేవునికి మహిమ అంటే మహిమే. అదెలా మహిమ అంటే మీరు గమనించండి, సువార్త చదువుతున్నప్పుడు లాజరు చనిపోతున్నాడని వాళ్ళ అక్కా చెల్లెలు ఇద్దరు కౌరు పంపుతారు. ఎవరికి? యేసుప్రభు వారికి. అయ్యా నువ్వు త్వరగా వస్తే మా సహోదరు చనిపోడు, త్వరగా రండంటే కావాలని ఆలస్యం చేస్తాడట. ఎవరు? యేసుక్రీస్తు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 4 రోజులు ఆలస్యం చేస్తాడు. 4 రోజులు ఆలస్యం చేయడమే కాదు, ఆ కబురు వచ్చిన వెంటనే ఆ తెచ్చిన వాళ్ళకి చెప్తారు, ఈ రోగము, ఈ మరణము నా మహిమ నిమిత్తమే వచ్చింది. అదేంటి మనుషులు చనిపోతే దేవునికి మహిమ ఏంటి? కొన్ని కేసుల్లో దేవుడికి కొంతమంది చనిపోవడం మహిమే. అలాగే ఎలా మహిమ అంటే గమనించండి, యోబు 10 మంది పిల్లలు చనిపోతే ఆ 10 మంది పిల్లలు దేవుని స్వాస్థ్యంలో చేర్చుకుంటాడు. యోబు ద్వారా దేవుడు మహిమను తెచ్చుకుంటాడు. అంటే ఇప్పుడు యోబు ఎలాగే నశించిపోయాడు అనుకోండి, తన మంచోడని అలా చెప్పుకుంటూ తిరిగాడు అనుకోండి, యోబు నశించిపోతే దేవుడికి మహిమ కాదు, యోబు సంపూర్ణంగా మారితే దేవునికి మహిమ. యోబు సంపూర్ణంగా మారాలి అంటే యోబుని మరింత పరిపూర్ణంగా తీర్చుకోవడానికి ముందుగా ఎవరి మరణాన్ని పిలుచుకున్నాడు? తన బిడ్డల మరణాన్ని పిలుచుకున్నాడు. మనకి మరణం అక్కడ ఇబ్బంది కనబడుతుంది, కానీ వెనక జరిగే మంచి ఏంటో తెలుసా? యోబుని మరింత పరిపూర్ణంగా పిలుచుకుంటున్నాడు అన్నమాట. ఇక్కడ కూడా లాజరు చనిపోతుంటే దేవునికి మహిమ ఏంటి? లాజరు జనరల్గా చనిపోయాడు అనుకోండి, ఎవరికి ఇబ్బంది లేదు, కానీ లాజరు దేవుడు ఆలస్యం వల్ల చనిపోయాడు అనుకోండి, దేవునికి మహిమ వస్తుంది. ఎలా మహిమ వస్తుంది? ఇప్పుడు ఆయన వెళ్ళిపోయినట్టు ఆయన రోగం అక్కడ తగ్గించేసాడు అనుకోండి, ఎవరికి పెద్ద ఇబ్బంది లేదు. కానీ చనిపోయిన వాడు 4 రోజుల తర్వాత బతికాడు అనుకోండి, ఊరు వాడ ఎవరిని మహిమపరుస్తారు చెప్పండి? అది అందుకే లాజరు చనిపోవడం కూడా ఎవరికి మహిమ తెలుసా? దేవునికి మహిమ.